ನಮ್ಮ ಟೂಕೆ ಶಾಪ್ ನೂತನವಾಗಿ ಆರಂಭವಾಗಿದ್ದು ನಮ್ಮಲ್ಲಿ ಹುಟ್ಟುಹಬ್ಬ, ನಾಮಕರಣ, ಮದುವೆ, ವಾರ್ಷಿಕೋತ್ಸವ, ನಿಶ್ಚಿತಾರ್ಥ, ಬೇಬಿ ಶವರ್ ಸೇರಿದಂತೆ ಯಾವುದೇ ಶುಭ ಸಮಾರಂಭಗಳಿಗೆ ಬೇಕಾಗುವ ಹಾಗೂ ಈಗ ಟ್ರೆಂಡಿಂಗ್ ಅಲ್ಲಿರುವ ಡೆಕೋರೇಷನ್ ಐಟಮ್ಸ್ ಮಾರಾಟ ಮತ್ತು ಬಾಡಿಗೆಗೆ ದೊರೆಯುತ್ತದೆ. ಜೊತೆಗೆ ನಾವು ಸ್ಟೇಜ್ ಡೆಕೋರೇಷನ್, ಬಲೂನ್ ಡೆಕೋರೇಷನ್, ಬಬಲ್ ಆರ್ಟ್ಸ್, ಕೋಲ್ಡ್ ಫೈರ್ ಗನ್, ಕೇಕ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಡೆಕೋರೇಷನ್ ಮಾಡಿಕೊಡುತ್ತೇವೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ಟೂಕೆ ಶಾಪ್, ಸಂತಗೇಟ್, ವಾಟರ್ ವರ್ಕ್ಸ್ ರೋಡ್, ಬೆತ್ಮಂಗ್ಲ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ. కోట్లు వాల్యూ కడితే కూడా ఓటుకి మీకు వాల్యూ కట్టేయాలి. కరెక్టా? ఒక కోటి ఇస్తే కూడా మీ ఓటుని కొనుక్కునే కాకూడదు వాళ్ళు. కోట్లు వాల్యూ కడితే కూడా ఓటుకి మీకు వాల్యూ కట్టేయాలి. కరెక్టా? ఒక కోటి ఇస్తే కూడా మీ ఓటుని కొనుక్కునే కాకూడదు వాళ్ళు. ఈ సల బీజేపీ జేడీఎస్ రెండు పక్షాలు ఒకటే అయ్యి ఈడ జేడీఎస్ లో మన మల్లేష్ బాబానికి ఓటేస్తే మీరు నరేంద్ర మోదీజీకి ఓటేసినట్ల. మల్లేష్ బాబుకి ఓటేస్తే ఎవరికి వేసినట్లా? కొంత జనం దాని చెప్తారు అట్లా ఇట్లా. మీరు యావది నమ్మదండా. తల్లిగారిని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అమ్మని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అక్కను గుర్తు పెట్టుకోండా, మన ఇంట్లో ఉండే కూతురుని గుర్తుపెట్టుకోండా. ఆ కూతురు కసుపు మోం ఎత్తుకుంది కదా, ఆ తల్లికి ఓటేయాలా అనేసి మీరు డిసైడ్ కాండా. భారత్ మాతాకి, భారతీయ జనతా ಪಾರ್ಟಿಗೆ, ಜೆಡಿಎಸ್ ಪಾರ್ಟಿಗೆ, ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಗೆ, ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರಿಗೆ. ವೇದಿಕೆ ಮೇಲೆ కోట్లు వాల్యూ కడితే కూడా ఓటుకి మీకు వాల్యూ కట్టేయాలి. కరెక్టా? ఒక కోటి ఇస్తే కూడా మీ ఓటుని కొనుక్కునే కాకూడదు వాళ్ళు. ఈ కాంగ్రెస్ దుర్బుద్ధి ఏమి అంటే, ఈ కేజాబ్ తాలూకులో ఉండేవాళ్ళు, ఈ కేజాబ్ తాలూకులో ఉండే తల్లిగారులు దుడ్డిస్తే ఓటేస్తారనే జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పండా, మీ 1 కోటి రూపాయలు ఓటుని 500 రూపాయలకి 1000 రూపాయలకి ఇస్తారా, లేదా మీ 1 కోటి రూపాయలు ఉండే ఓటుని ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ఓటు అమ్ముతామా మనమా? ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు కోటేయాలా? జోరుగా చెప్పాలి, ఎవరు కోటేయాలా? మన గుర్తు యావదే? జోరుగా చెప్పాలి, గుర్తు యావదే? దయచేసి మీరందరూ మల్లేష్ బాబానికి సీరియల్ నంబర్ 2 మీ ఇంటి బిడ్డగా మోహన్ కృష్ణగా అడుక్కుంటా ఉన్నాను. మల్లేష్ అనికి ఒక ఓటు వేయండా. ఈ సల బీజేపీ జేడీఎస్ రెండు పక్షాలు ఒకటే అయ్యి ఈడ జేడీఎస్ లో మన మల్లేష్ బాబానికి ఓటేస్తే మీరు నరేంద్ర మోదీజీకి ఓటేసినట్ల. మల్లేష్ బాబుకి ఓటేస్తే ఎవరికి వేసినట్లా? కొంత జనం దాని చెప్తారు అట్లా ఇట్లా. మీరు యావది నమ్మదండా. తల్లిగారిని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అమ్మని గుర్తుపెట్టుకోండా, మన ఇంట్లో ఉండే అక్కను గుర్తు పెట్టుకోండా, మన ఇంట్లో ఉండే కూతురుని గుర్తుపెట్టుకోండా. ఆ కూతురు కసుపు మోం ఎత్తుకుంది కదా, ఆ తల్లికి ఓటేయాలా అనేసి మీరు డిసైడ్ కాండా. మీ ఓటు వాల్యూ 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్లు. ఈ 10 కోట్ల ఓటుని 500 రూపాయలకి ఇవ్వదండి అని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను. పైన మన ఎన్జిఓలకు పంచాయతీలు అంతా పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ. నాకు ఖుషి అనిపిస్తుంది. మోహన్ కృష్ణ తవ అధికారంలే, మోహన్ కృష్ణ తవ ఏం శక్తిలే. ఈ ఒక ప్రీతి విశ్వాసం ఇంకా పిలిచి రూపాయి ఖర్చు లేకుండా నేను స్వార్థనే, నేను ఓసిక కొట్టుకొని పోతానే ఉండ. అలానా? 1 రూపాయి కాసు కొడిదిరా మాతకి మాట్లాడుకుంటే ಹೋಗ್ತಾಯಿದ್ದೀನಿ. మీ ప్రీతి విశ్వాసం ఎప్పుడు ఇట్లే ఉండి మళ్ళీ అడుక్కుంటా ఉన్నాను. దయచేసి నరేంద్ర మోదీజీ కరోనా వచ్చిన టైంలో మనల్ని ప్రాణాలు కాపాడినాడు. ఎంతో జనంకి ఆ టైంలో లాక్డౌన్ అయినప్పుడు పనులు లేకుండా అన్నానికి కష్టమైనప్పుడు బియ్యం ఇచ్చినాడు. మన రైతులు కష్టం చేసి ప్రతి ఏడాది 6,000 రూపాయలు మన అకౌంట్కి వచ్చేట్లు చేసినాడు. ఇవన్నీ వదిలి మన దేశాన్ని ఇడీ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున తీసుకొని పోయినాడు. ఇలాంటి వ్యక్తికి మీ ఓటు వాల్యూ ఎంత అని చెప్పించాను. ఎంత మీ ఓటు వాల్యూ తెలుసు కదా? మీ ఓటు వాల్యూ ఎంత? కరెక్ట్ కదా? ఇట్లా ఇలువ లేని ఓటుని ఎవరన్నా కొనేకొస్తే తీసుకోండా, అది నువ్వు నరేంద్ర మోదీది అని తెలుసుకోండా. పేదోడుగా ఒక మోహన్ కృష్ణకి మీరు ఏం పోయిన టైం ఆశీర్వాదం చేయాలనుకుంటారో, ఈ టైం మేము మోహన్ కృష్ణ పరంగా, భారతీయ జనతా పార్టీ బీజేపీ పరంగా, జేడీఎస్ పరంగా అంతా ఇసల నేను చెప్పాను కదా, మన ఇంట్లో తల్లిగారు, అక్కగారు, కూతుర్లు, చెల్లెళ్ళు వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ తల్లిగారు ఓటేస్తాడమని కసుపు మోపుకు ఓటేసి మల్లేశ్వరిని గెలిపేయాలని అనుకుంటాను. ఇంతమంది చెప్తున్నానికి మీరందరూ మీ మోహన్ కృష్ణకి
ఏమి ప్రీతి విశ్వాసం చూపిస్తా ఉంట్రి. లాస్ట్ ఎలక్షన్ లా మీ మోహన్ కృష్ణకి ఆశీర్వాదం చేయాలని ఏం మీరు కాసుకుంటారా లేదా? అదే ప్రీతి విశ్వాసము, అదే ఒక గౌరవము మీ మోహన్ కృష్ణకి ఓట్ చేయాలని మీరు ఏం కాసుకొని ఉంటే భగవంతుడు ఇంకొక రూపంలో ఇచ్చినాడు. ఆ రూపం ఎవరు కాదు, మల్లేష్ అన్న అని మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ మల్లేష్ అన్నకి మనం ఓటు వేపిస్తామా? ఈ పంచాయతీల లీడ్ వస్తుందా మనకి? మా సునీల్ అని ఉండారు, ఇక్కడ అరవింద్ సార్ ఉండారు, శివ సార్ ఉండారు, మా ఎన్జిఓలకు తుకారాం అని ఉండారు, ఆంజన్ ఉండారు, రామకృష్ణ అని ఉండారు. ఈ పంచాయతీ వాళ్ళు మాటలు చెప్తా ఉన్నాం. వెనకాల పెద్ద పెద్ద ఉన్నారు, మా చంద్రన్ ఉండారు, సుబ్బన్ ఉండారు, జయప్పన్ ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పాలా, లీడ్ ఇస్తామంటే సయ్యొద్దంట, లీడ్ అడగలేదంటే పంచాయతీ లీడ్ హైయెస్ట్ లిస్ట్ ఎంగొట్టు కౌంటింగ్ అయినా చూసుకో. గ్యారంటీనా? గ్యారంటీ తీసుకో. గ్యారంటీనా? లీడ్ ఇస్తారా మీరు? ఎప్పుడు రెండు మాటలు చెప్తాను నేను. మన యూజ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళకి స్వామి వివేకానంద అనే వాళ్ళు ఒక మార్గదర్శి పొందు కూడా సరిసుమారు మనకి ఎన్నో ఏళ్ళు ఒక 200 years అయింది. సుమారు అంటే కూడా 150 years మనదో అయింది. 160 year అవుతుంది ఇప్పటికి స్వామి వివేకానంద వాళ్ళు బర్త్ అనివర్సరీ చేసుకునేసి. అట్లా 19వ శతమానంకి వాళ్ళు మనకి మార్గదర్శకంగా ఉంటారు. అట్లే అన్నాక 20వ శతాబ్దానికి వచ్చేప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు తెలుసుకుని మీకు కూడా 1990 నుంచి పుట్టి 2004 వరకు అంటే 5 ఏళ్ళు కూడా మన దేశానికి చాలా బాగా ఉడిగరి ఇచ్చినారు. అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరు అయినాక మూడో వాళ్ళు ఎవరు ఉన్నారంటే కన్నా అది నరేంద్ర మోదీ వాళ్ళే. దేశానికి ఇచ్చినట్టు ఒక నక్షత్రం చెప్పొచ్చు. ఎలా అంటే కన్నా ఈ 3 stars అంటారు. అట్లా వాళ్ళిద్దరూ ఇప్పుడు మనకు లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ ఏమేమి ఉంటాయో గుణాలు, ఆ గుణాలు చేర్చుకొని పొద్దు మనకిద్దరికి ఒక వెలిగిస్తున్నారు మన దేశానికి. దానికోసం మనం ఈ పొద్దు అట్లా వెలిగించి అట్లా సూర్యుడి కోసం మనం ఓట్ వేయాలా. దాని నుంచి ఈ పొద్దు మనము జేడీఎస్ మల్లేష్ బాబు కొట్టేస్తే అక్కడ నరేంద్ర మోదీ కొట్టేసినట్టుంటుంది. అట్లే మన మోహన్ కృష్ణ వాళ్ళకి పొద్దు కై బలపరిచినట్టుంటుంది. దానికోసం అందరూ కూడా మల్లేష్ బాబు వాళ్ళు ఓట్ వేయాలని మనం వీక్షిస్తా ఉన్నాము. దానికోసం అందరూ కూడా మనం జేడీఎస్ కోటేయాలా. జేడీఎస్ కోటేయమంటే అక్కడ మన మోదీ కై బలపడుతుంది. అట్లే మన మోహన్ కృష్ణ అన్నలు కూడా ఈ పొద్దు మా శక్తి అంతా కూడా మీకు ఇస్తాము అని చెప్పినారు. దానికోసం ఈ పొద్దు మన మల్లేష్ అన్నలు తిరిగి మన సునీల్ అన్నలు కూడా మనకి ఈ పక్కనే ఉంటారు. దానికోసం మోహన్ కృష్ణ అన్న తిరిగి సునీల్ అన్న అందరూ ముఖండ్లంతా కూడా మన జట్లో ఉండి నెక్స్ట్ మనకి మన మల్లేష్ బాబు గ్యారెంటీ గెలుస్తారు. వాళ్ళు మన జట్లో ఉంటారు. మనకి అందరికీ సహకారం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాను. దానికోసం అందరూ కూడా మీరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పుకొని 2వ నంబర్ గుర్తు మల్లేష్ బాబుకి ఓటు వేయాలని చెప్పేసి ఈ సభకు అందరూ చెప్తానమ్మా. దయచేసి అందరూ కూడా చెప్పుకునేసి నెక్స్ట్ ఇంకేం ఒక వారంలో ఎలక్షన్ అవుతా ఉంది. ఆ పోతే అందరూ కూడా జేడీఎస్ కోటేసి మన నరేంద్ర మోదీకి ఒక దేశానికి సహకారి కావాలా. ఒక దేశంకి ఎట్లా అంటే వాళ్ళు మొదలు ఓట్ ఎట్లా వేయాలా ఏమనేది సునీల్ చెప్పిండాడు. దయచేసి మీరేసేదానికన్నా మీ పక్క ఇట్లా ఒక ఊర్లో పోతే నా చిన్న బిడ్డ 4 ఏళ్ళు నా కూతురు కొడుకొచ్చిండాడు మన ఇంటికి, ఎవరెవరు ఏడుండే వాళ్ళు వచ్చింది. నేను ఇట్లా జనరల్గా క్వశ్చన్స్ అడుగుతా అంటే యావదప్ప ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే ఒకరు ఈ గవర్నమెంట్ పేరు చెప్తే వాడు 4 ఏళ్ళు చిన్నవాడు చెప్తాడు ప్రమాణంగా తాత మోదీ తాత అంటాడు. చూడు 4 ఏళ్ళు వానికి తెలియదు. ఎంత పాపులర్ అయిందో 60 ఏళ్ళ నుంచి పాపులర్ కాలే. మోదీ గవర్నమెంట్ వచ్చే కొద్దికి ఎంత పాపులర్ అయిందో ఇదంతా మనం యోచించేయాలి. యోచించేసి దయచేసి నెక్స్ట్ అయినా మన ఈ ప్రాంతం ఏముందో కేసంబళ్ళ ప్రాంతం బేతమండ ప్రాంతం ఏముందో మన లీడింగ్ చూపించాలి. లీడింగ్ చూపించి ఈ గడినాడులో ఉండేవాళ్ళు మేము ఇట్లా ఓటేసి నేను కల్పించినామప్ప మా కష్టాలు నువ్వు కట్టేర్చాలని చెప్పేసి అడిగే ఒక హక్కు ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో మీ పక్క ఇంట్లో అందరికీ చెప్పి మీరు మల్లేష్ బాబుకి ఓటేయాలని నేను కోరుతాను. దయచేసి ఇది గర్తి పెట్టుకొని ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తాను.